చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల్ని కష్టాలు వదలట్లేదు. రోజు రోజుకి ధర తగ్గుతూ ఉండడంతో దిక్కుతోచని పరిస్థితి. ఒకవైపు మార్కెట్లో ఘోరంగా తగ్గిపోయాయి మామిడి కొనుగోళ్లు, ఇంకొక వైపు మామిడి గుజ్జు పరిశ్రమలు పట్టించుకోవట్లేదు. వెరసి రైతులు బోరుమంటున్నారు. ఇక మామిడికి గిట్టుబాటు ధరలపై టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మధురమైన మామిడి పండించే రైతులకు ఈ ఏడాది చేదే మిగిలింది. సీజన్ ముగుస్తున్నా ఆశించిన ధర అందక మామిడి రైతు దిగాలు చెందుతున్న పరిస్థితి. వ్యాపారులంతా సిండికేట్గా మారడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు మామిడి రైతులు. టన్ను మామిడికి 3,000కు మించి ఇవ్వని వ్యాపారుల దుర్మార్గం మామిడి రైతు వెన్నువిరుస్తోంది. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల పరిధిలో మొత్తం 1.70 లక్షల ఎకరాల్లో 7.50 మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడి దిగుబడి వచ్చింది. ఉమ్మడి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ర్యాంపులు ఏర్పాటు చేసి మామిడి కొనుగోలు చేస్తున్న వ్యాపారులు ప్రతిసారిలాగే ఈసారి కూడా సిండికేట్గా మారారు. టన్నుకు 4,000 చొప్పున ప్రోత్సాహక నగదును ప్రకటించిన ప్రభుత్వం ర్యాంపులు, గుజ్జు పరిశ్రమలు మండీల్లో టన్ను 8,000కు తగ్గకుండా కొనుగోలు చేయాలని చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. తోతాపురికి కిలో 3 రూపాయలకు మించి దక్కట్లేదు. మార్కెట్లో మాత్రం వ్యాపారులు కిలో 8 నుంచి 10 రూపాయల దాకా తోతాపురిని అమ్ముతున్నారు. దీంతో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గిట్టుబాటు ధర సరే, కనీసం కొనుగోలు చేసే నాథుడైనా ఉంటే చాలు అన్నట్టుగా తయారైంది రైతుల పరిస్థితి. ట్రాక్టర్లలో మామిడిని పెట్టుకుని గుజ్జు పరిశ్రమల దగ్గర రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. సహనం కోల్పోయి రోడ్డెక్కాల్సి వస్తోంది. ఇప్పటికే మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతులకు మద్దతుగా వైసీపీ ఆందోళన బాట పట్టింది. మామిడి కొనుగోళ్లలో జరుగుతున్న దగాపై ఎక్కడికక్కడ నిలదీస్తోంది. భారీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. అయితే వైసీపీ చేస్తున్న ఆందోళనను తప్పుబడుతోంది అధికార పక్షం. మామిడి రైతులను చిత్తశుద్ధితో ఆదుకుంటున్నామని చెబుతున్న టీడీపీ ఎమ్మెల్యే థామస్ ఎక్కడైనా చర్చకు సిద్ధమంటూ వైసీపీ నాయకులకు సవాలు విసురుతున్నారు. వైసీపీ నేతలు లేనిపోని రాద్ధాంతం చేసి రైతులను రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తున్నారు. పెద్దిరెడ్డికి చెందిన ఫ్యాక్టరీలో మామిడి రైతులకు కిలోకు 6 రూపాయల చొప్పున చెల్లిస్తే మీసాలు తీయించుకుంటామని ఛాలెంజ్ చేశారు. పిఎల్ఆర్ కంపెనీ అనేది ఎవరని మీకే తెలుసు, పొంగునూరులో ఎవరు ఉందని తెలుసు. ఇది ఎవరిదంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిది, వాళ్ళ కొడుకు నితిన్ రెడ్డి. వీళ్ళిద్దరే ఫ్యాక్టరీ అక్కడ ఉంది. అక్కడ కూడా రైతులు తోలుకుంటున్నారు. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, దమ్ము ఉంటే ఆడపోయి ధర్నా చేయండి. ఎందుకంటే ఇక్కడ జైన్ జ్యూస్ ఫ్యాక్టరీలో మేము 6 రూపాయలు ఇస్తున్నాం 1 కిలోకి. అక్కడ రైతుల దగ్గర నుంచి 3 రూపాయలు కొట్టేసి 1 కిలోకి వాళ్ళు ఏం చేస్తున్నారు, 3 రూపాయలు వేస్తున్నారు. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, మీకు ఇది కనిపించలేదా? మరి ఈ మామిడి మంటలు ఎంతవరకు ఎగబాగుతాయో, పొలిటికల్గా ఏ మలుపు తీసుకుంటాయో చూడాలి.